తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసే ప్రతి రూపాయి, గుళ్ళో మన హుండీలో వేసే డబ్బులైనా విరాళమైన, ఇదంతా ఆ దేవుడికి, ఆ దేవుడు పేరుతో జరిగే సేవా కార్యక్రమాలకు మనం ఇస్తుంటాం. అది అన్నదానమైన, నేత్రదానమైన, లేకపోతే అదే దాన్ని ఏమంటారు, విద్యాదానమైన, ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఆ డబ్బుల్ని వాటన్నిటికీ కూడా ఖర్చు పెడతా ఉంటారు. ఇది హిందువుల కోసం ఇస్తున్నారా, పబ్లిక్ దేవుడి కోసం ఇస్తున్నారా, లేకపోతే కనుక ముస్లింల కోసం, క్రైస్తవుల కోసం ఇస్తున్నారా, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇస్తున్నారా? వాళ్ళకి చర్చ్ ఉంది, వాళ్ళకి మసీదు ఉంది, వాళ్ళ మతాన్ని దూషించక్కర్లేదు, ద్వేషించక్కర్లేదు. వాళ్ళ మతాలకు సంబంధించినది నిర్వహించుకోవడానికి వాళ్ళకు వ్యవస్థలు ఉన్నాయి కదా. క్రిస్టియన్ స్కూల్స్ లేవా, క్రిస్టియన్ ఆసుపత్రులు లేవా, అట్లాగే దాన్ని ఏమంటారు, ముస్లింలకు సంబంధించిన స్కూల్స్ లేవా, ఆసుపత్రులు లేవా? వాళ్ళు నడుపుకుంటారు కదా, వాళ్ళ డబ్బులతో నడుపుకుంటారు కదా. దానికి ప్రభుత్వాలు కూడా డబ్బులు ఇస్తాయి కదా, వాటికి ప్రభుత్వాలు స్థలాలు కూడా ఇస్తాయి కదా తక్కువ రేటుకి. హిందూ గుడికి ఎవడన్నా తక్కువ రేటుకి ఇస్తుందా ప్రభుత్వం? ఆ స్థలాలు నొక్కేయకుండా ఉంటే చాలు, ఆ స్థలాలు తీసుకెళ్లి జనాలకు పనిచేస్తారు, అత్త సొమ్మల్లుడు దానం చేశారు. పైగా దీని మీద ఇప్పుడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి స్టేట్మెంట్ ఏంటి అంటే, తిరుమల అనుబంధంగా ఉండే స్కూళ్ళు, ఆసుపత్రులు, కాలేజీలు అట్లాంటి వాటిట్లలో సెక్యులర్ విధానం పాటించాలంట. అక్కడ హిందుత్వ విధానం ఉండొద్దు, హిందువులు ఉండాల్సిన అవసరం లేదట. అక్కడ ప్రభుత్వ రూల్స్ ప్రకారం పెట్టాలట. ప్రభుత్వ రూల్స్ ప్రకారం అప్పుడు ప్రభుత్వం నడుపుకోమనండి కాలేజీ. తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ములు ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానానికి వేసే ప్రతి రూపాయి కూడా హిందుత్వ కోసం వేసేది. హిందువులకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉండాలా, హిందువులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉండాలి, హిందువులకు సంబంధించినే చేస్తారు. కానీ క్రిస్టియన్స్ కోసం, ముస్లింల కోసం చేస్తారు. అది గతంలో పొరపాటు జరిగింది. దెన్ అలాంటి వాళ్ళందరినీ అప్పుడు ప్రభుత్వ రూల్స్ ప్రకారం పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము తీసుకుంటారు, అక్కడ ప్రాబ్లం లేదు. వెంకన్న ప్రసాదం తింటే పాపం వాళ్ళకి, వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే పాపం వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి బొట్టు పెట్టుకుంటే పాపం వాళ్ళకి, వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి సొమ్ములు మాత్రం తినాలా? ఏం దుర్మార్గం ఇది? ఎలాంటి దుర్మార్గం ఇది? అలాంటప్పుడు ఎందుకు మరి వాళ్ళని శుభ్రంగా గవర్నమెంట్లో హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పండి. ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వ కాలేజీలకి టర్న్ చేయమనండి, ప్రభుత్వ ఆసుపత్రులకి టర్న్ చేయమనండి, లేదా సదరు సంస్థలు తీసుకుని ప్రభుత్వం నడుపుకోమనండి, సెక్యులర్గా అనేది నో డౌట్. బట్ తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ముతో నడిచే వాటికేమో ఇట్లా చేయాలట. మరి చర్చిలకి, మసీదులకు కూడా అదే చెప్తారా? వాళ్ళకి సంబంధించిన అనుబంధ మత సంస్థలకు కూడా అదే చెప్తారా? చెప్పి చేయించగలరా? ఓన్లీ హిందువులే ఎందుకు మనకి టార్గెట్ అవుతారు అన్నదే ఇక్కడ $1,000,000 ప్రశ్న.